హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి కోదాడ మండలం ఎర్రవరం గ్రామ పంచాయతీ పరిధిలో మాజీ ఉప సర్పంచ్ సుల్తాన్ శ్రీను గారు మనతో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉండి కూడా ఉప సర్పంచ్గా ఎలాంటి విధులు నిర్వహించిండో అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, మీరు ప్రతిపక్షంలో ఉండి ఈ ఎర్రవరం గ్రామ పంచాయతీని ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సార్? ప్రతిపక్షంలో ఉన్నా కూడా మాకు నిధులు కేటాయించారు. ఆ ప్రభుత్వం వచ్చిన నిధులన్నీ కూడా మేము ప్రతి ఒక్కటి కూడా సజీవం చేసినాం. ఆ గవర్నమెంట్లో కూడా ఈ కాలాలు పంపించినాం. మ్యాక్సిమం 90% పనులు చేసినాం. మా సర్పంచ్ గారు 90-95 సంవత్సరాల వయసు ఉంది ఆయనకి. ఇప్పుడున్నా కానీ వాళ్ళ రాజకీయ అనుభవం 50 సంవత్సరాల నుంచి రాజకీయ అనుభవం. వాళ్ళ తమ్ముడు గారు మాజీ మంత్రి, అప్పుడున్నా కూడా రాజకీయాలు ఉన్నాయి. ఆయనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని పనులు చేసింది ఆయన. అన్ని శ్మశానం కానీ, రోడ్లు కానీ, కాలువలు కానీ, మట్టి పనులు కానీ అన్నీ ఏదన్నా కూడా 90% చాలా వరకు కంప్లీట్ చేసినాం మేము ఉన్నప్పుడే. ఓకే సార్, అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అది వేరు ఉంటుంది, ఇప్పుడు అధికారం లేదు. ఏ విధంగా ఉంది సార్ రాజకీయ జీవితం? ఇప్పుడు కూడా పర్లేదండి, మంచిగానే ఉంది. ఇప్పుడు కూడా ఏమైనా ఇబ్బంది ఏం లేదు, మంచిగానే ఉంది. అదే పార్టీలో ఉన్నాం, అదే పార్టీలో కూడా ఉంటాం. ప్రజలకు మంచి చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అప్పుడున్న ఎమ్మెల్యే గారు బొల్లం మల్లయ్య గారు కొద్దిగా ఇబ్బంది పెట్టిందని తెలిసింది. ఆ ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రతి ఒక్కరు కూడా మేము కూడా కొన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అది ఎవరికైనా తప్పదు. అది చాలా జరిగినాయి. పార్టీలు మారని చెప్పటం జరిగిందిలే, కానీ అట్లా దీనికి తలంచలే. ఎందుకంటే అంత నిక్కచ్చిగా ఉండడానికి గల కారణం, నిక్కచ్చిగా ఈ పార్టీలో నిలదొక్కుకోవడానికి గల కారణాలు ఏంటి? ఈ పార్టీలో నిలదొక్కోవడం కారణం మా నాన్నగారైనా మా తాతగారైనా ఫస్ట్ కానీ ఈ పార్టీలోనే ఉన్నారు. అప్పటినా కూడా ఈ పార్టీ మీద నమ్మకం. ఈ ఇల్లు కూడా ఇందిరం ఇచ్చిన ఇల్లే. చాలా వరకు ఇక్కడ కాలనీ కూడా ఇందిరం కాలనీ. ఆ గవర్నమెంట్ వచ్చిందనే 10 ఏళ్ళలో కూడా ఎవరికి ఒక ఇల్లు ఇచ్చింది లేదు, ఒక రేషన్ కార్డు ఇచ్చింది లేదు, ఒక మంచి లేదు చెల్లేదు. దీన్నే నమ్ముకున్నా, ఇదే మంచి చేస్తారనే నమ్మకం మాకు. ఎట్లా ఉంది ఇక్కడ ఉత్తమ్ పద్మారెడ్డి గారు? ఏ విధంగా ఉత్తమ్ పద్మారెడ్డి గారు చాలా మంచి వ్యక్తి. కష్టం అని ఎవరు వచ్చినా కూడా కాదనుకొని సహాయం చేస్తుంది. ఇప్పటి వరకు మాకు కూడా చాలా సహాయం చేసింది. మాకు ఊరికి కానీ మా గ్రామానికి కానీ ఏదంటే అది. ఇప్పుడు మళ్ళీ రోడ్డు కూడా కొత్తగా రోడ్డు కూడా శాంక్షన్ చేయించింది మేడం గారు. ఆమె చాలా మంచి పనులు చేస్తుంది. అదే నమ్మకం. ఉత్తమ్ పద్మారెడ్డి అన్నా సార్ గారన్నా చాలా నమ్మకం. అప్పుడు 50 సంవత్సరాల క్రితంగానే ఇప్పుడు మా సర్పంచ్ గారు దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకునేటప్పుడు, ఈయన రాజకీయ వచ్చేటప్పుడు మాజీ మంత్రి వీరపల్లి లక్ష్మీనారాయణ గారిని అప్పుడున్నాగా వాళ్ళిద్దరు సన్నిహితంగా ఉండేది. అప్పుడున్నాగా మంచి పరిచయాలు. సర్పంచ్ గారికి ఏదైనా, మేడం గారికి ఏదైనా, సార్కైనా. అట్లా మా ఊరు కూడా చాలా వరకు వాళ్ళే మెరుగుపరిచింది కూడా. ఏ అవసరానికైనా ఏ పలానా పని కావాలంటే అప్పుడు చేసి పెట్టేది. ఆ విధంగానే ఇప్పుడు ఇంతవరకు రాలేదు. ఒకప్పుడు ఈ ఊరు తెలియదు అసలుకి, ఇప్పుడు అలాంటిది చాలా వరకు మెరుగైంది. అంటే బొల్లం మల్లయ్య గారు చేసిన అభివృద్ధి ఎట్లా ఉంది? బొల్లం మల్లయ్య గారు చేసిందంటే పెద్దగా ఏం లేదండి మా ఊరికి. మా సర్పంచ్ గారు ఆయన సాయశక్తులు ఆయన వరకు ఆయనే పోరాడింది. ఆయన నిధులు రాకపోయినా కూడా ఆయన సొంతంగా కూడా వేసుకొని చేసిన పనులు చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ టెంపుల్ ఉంది కదా సార్, అది డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఎర్రవరం లక్ష్మి అంటే బాల ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి. ఆ టెంపుల్ పర్లేదండి. భక్తుల సహాయకారార్థం భక్తులే చాలా వరకు వాళ్ళ విరాళాలు ఇచ్చారు. దాంతోనే గుడి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అంటే మేడం గారు కూడా వచ్చి చిలాపలకలు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి చాలానే వదిలిపెట్టిపోయింది, మళ్ళీ రావట్లేదని చెప్పేసి ఇక్కడ కొంతమంది. లేదండి, అవన్నీ అపోహలు అంటానికి మనకు వచ్చాయి. మేడం గారు ఇప్పుడు మొన్న కూడా ఇచ్చిపోయి రోడ్ శాంక్షన్ చేసింది. ఇంతకుముందు పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మేడం గారు ప్రిఫర్ చేసినా కూడా వాళ్ళు శాంక్షన్ చేయాలి. మా గవర్నమెంట్ రాకముందే, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందే టీఆర్ఎస్లో ఉన్నప్పుడే గుడి వెలిసింది. అప్పుడు కూడా మేడం గారు ఈ రోడ్డు మొత్తం బాగాలేదని చెప్పినా కూడా పట్టించుకోవాలి. ఈ మేడం గారు ఇప్పుడు వచ్చినాక మొన్ననే ప్రిఫర్ చేసింది, ఇది కూడా రోడ్డు కూడా శాంక్షన్ అయ్యింది. అంటే ఇక్కడ మంత్రి గారి ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? మంత్రి గారి ప్రభావం చాలా వరకు మంచిగా చేస్తాడు. ఆయన ఏ పనులైనా మాకు చేసి పెడతాడు. అంటే మంత్రి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా ఉంటుంది? అంటే మొత్తం రాష్ట్రానికే కదా మంత్రి గారు, అన్నీ ఆయన కింద ఉంటాయి కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి? అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ మంచిగా జరుగుతున్నాయి ప్రజెంట్గా అయితే. ఇంతకుముందు పాతగా ఉన్నప్పుడు సారు ఉన్నప్పుడు అప్పుడు 10 సంవత్సరాల క్రితం ఆయన రోడ్డు పోపించింది. ఇప్పుడు ఆయన అప్పుడు 10 సంవత్సరాలు అయిపోయింది, 10 సంవత్సరాలు అయిపోయింది, పోయి ఖరాబ్ అయింది. మళ్ళీ శాంక్షన్ చేయించింది సార్ మా రోడ్ని. ఏనాగా లక్ష్మీపురం నుంచి హుజూర్నగర్కి 10 కిలోమీటర్లు సార్. అంటే
జగదీశ్వర్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఉన్నది తప్ప ఇక్కడ నూతనంగా వచ్చిన 2 సంవత్సరాలు అవుతుంది కానీ అధికారంలోకి వచ్చే అభివృద్ధి లేదంటున్నారు. జగదీష్ రెడ్డి గారు అసలు మా ఊరికి ఎప్పుడు రాలే, ఒక్కసారి కూడా రాలే. మంత్రి ఉత్తకుమార్ రెడ్డి చాలాసార్లు వచ్చినాయి కానీ ఇంతవరకు ఎప్పుడు రాలే జగదీష్ రెడ్డి గారు మా ఊరికే రాలే. ఎందుకు అంటే ఇక్కడ మరి ఇందిరమ్మ ఇండ్లు కానీ కొంచెం జాప్యం జరుగుతుంది అంటున్నారు. ఎందుకు అట్లా ప్రజలు అంటున్నారు? అదేం లేదండి అంటున్నారు. ఎవరంటే అర్హులైన వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి ఇస్తున్నారు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి అక్కడక్కడ ప్రజలు అంటున్నమాట. ఇంకా పూర్తి మొత్తంలో ఎక్కడ కూడా పూర్తిగా శాంక్షన్ కాలే. అవన్నీ ఇస్తామంటారులే కానీ ఇస్తారు మ్యాక్సిమం 90% కొంతమంది శాంక్షన్ అయినాయి. దాన్ని మళ్ళీ రెన్యువల్ చేస్తారనే ఆలోచన ఉంది. 99% అయితే అర్హులైన వారికి ఖచ్చితంగా ఇస్తారు. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఖచ్చితంగా జరుగుద్ది అది. 10 సంవత్సరాల పాలనలో కూడా వాళ్ళు ఏ ఒక్క ఇల్లు కూడా ఏ గ్రామానికి కూడా ఇచ్చింది లేదు. ఆ కట్టారు ఏదో పంచారు అంతేలే కానీ ఆ ఇచ్చింది అయితే ఏం లేదు. అంటే ఇప్పుడు యువ నాయకులు మళ్ళీ మీరేమన్నా సర్పంచ్ కానీ పోటీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? నేను ఆల్రెడీ చేసింది కానీ ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా యువతకే ఇవ్వాలనే ఆలోచన నాకు కూడా. అంటే మీరు ఉప సర్పంచ్ కదా? అవును సార్, నేను చేసిన సర్పంచ్ చేసే ఆలోచన ఇప్పుడు లేదులే కానండి. సర్పంచ్ కూడా యువతకే రావాలని నా కోరిక. ఎప్పుడు రాజకీయం అనేది పెద్దవాళ్ళు చేసుకోలేకపోతే అభివృద్ధి ఎక్కడెక్కడ ఆగిపోతుంది. యువతకు కూడా ఒక చేయూతనిస్తే వాళ్ళ అభివృద్ధి కూడా చేస్తారు అనేది నా ఆలోచన. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు, ఏ విధంగా ఉండబోతుంది పరిపాలన? రేపు సర్పంచ్ యువకులు గెలిచిన తర్వాత యువత మార్పులు చేస్తారండి. మార్పులు ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్గా అయితే మా ఊళ్ళో చాలా వరకు చేశారు, మేము చేసాము. ఇప్పుడు యువత వచ్చినా కూడా వాళ్ళు తగ్గ ఆలోచనల ప్రకారం వాళ్ళు కూడా చేసుకుంటూ పోతారని ఆలోచన నమ్మకం నాది. నేను యువత కాబట్టి నేను చాలా వరకు పనులు చేసిన. మా శ్మశానం కూడా నేనే దగ్గర నుండి కట్టించిన. ఆ రోడ్లు చుట్టుపక్కల గుడి వైపు చూసినారా, ఆ గుడి వైపు చుట్టువైపు మొత్తం ఆ పనులు రోడ్లు నేనే పంపించిన. ఈ మా కాలువ కానీ రోడ్లు కానీ యువతల పక్క రోడ్లు కానీ అన్నీ నేనే పంపించిన. అంతకుముందు లేకుండే మొత్తం అంతా కంకరాలు ఉండే, మొత్తం గుంటలు మట్టి పంపించిన. అన్నీ చాలా వరకు సర్పంచ్ గారి సలహాల మేరకు అన్ని పనులు చేసిన. ఆయన కూడా ఏ పని కూడా అడ్డు చెప్పపోయేది, మంచి చేస్తుంటే ఎవరికైనా ప్రోత్సహించేది. అంటే యువత కూడా సార్ మొత్తం మద్యానికి డ్రగ్స్కు బాగా వ్యసనాలకు అలవాటు పడుతున్నారని చెప్పేసి అంటున్నారు. పవిత్రమైన దేవాలయం దగ్గర కూడా కొన్ని అట్లాంటివి జరుగుతున్నాయి, పట్టించుకునే నాదులు లేడని చెప్పేసి కొంతమంది వాదన. ఎంతవరకు వాస్తవం? మీరు అది వాస్తవం జరుగుతున్నాయండి, అది వాస్తవం జరుగుతూనే ఉండలే కానీ ఇప్పుడు గుడి అయింది సార్. మనం ఒక్క ఊరేగా చుట్టుపక్కల ఊళ్ళు గ్రామాల ప్రజలు వస్తుండ్రు, పిల్లగాళ్ళు వస్తుండ్రు, పోతుండ్రు. వాళ్ళ మన ఊరిని అంటే మనం కంట్రోల్ చేస్తాం, చుట్టుపక్కల అందరినీ కంట్రోల్ చేయాలి. ఎవరిని వద్దంటాం? గుడి అయింది, వస్తారు, పోతారు, చేస్తారు. కానీ వాస్తవానికి కొద్దిగా జరుగుతూనే ఉంది. అది దాన్ని కూడా కంట్రోల్ చేయాలి. అదే డ్రగ్స్ కూడా ఏదో ఇక్కడ సరఫరా అవుతుందని. డ్రగ్స్ అనేది లేదు సార్ గ్రామాలు, లేదు ఇంకా డ్రగ్స్ గంజాయి ఆధార మద్యం అయితే పిల్లగాళ్ళ చుట్టుపక్కల గ్రామాలు కూడా. ఇక్కడ వాతావరణం 2 చెరువులు ఉన్నాయి, వాతావరణమైనా వెదరైనా బాగుంటుంది. ఇక్కడ చెరువైనా పెద్ద చెరువైనా చెట్లు ఉంటాయి, నీళ్ళు ఉంటాయి, వస్తారు చుట్టుపక్కల ప్రజలు, ఆ యువతలు వస్తూ ఉంటారులే. కానీ దాన్ని కూడా చాలా వరకు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. పిల్లగాళ్ళని గద్దాల్సిన ఉంటారు కానీ వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు. కొద్దిగా అది ఎక్కువ. అంటే చెరువు కూడా కొంత కబ్జాలకు గురైంది అంటున్నారు సార్. మరి అది మీరు ఉప సర్పంచ్గా ఉన్నారు, మీకు తెలుసా విషయం? చెరువు అంటే పొడికి తీశారు సార్, పొడికి తీశారులే కానీ కబ్జా అనేది పెద్దగా ఏం జరగలేదు. మిషన్ కాకతీయ దాంట్లోనే మిషన్ కాకతీయ అప్పుడు 10 సంవత్సరాల క్రితం. ఈ మధ్య మొన్న కరువు అయిందిగా, కరువు వచ్చినప్పుడు పూడికి తీశారు. పెద్దగా అంత ఏం లేదులేండి. అంటే ప్రజలు అంటున్నమాట, ప్రజలు కబ్జాలకు గురైన సార్ అని చెప్పేసి అంటుంటే మన దృష్టికి వచ్చింది కాబట్టి మిమ్మల్ని మీరు కూడా అంటే ఉప సర్పంచ్ కొనసాగించారు కదా, మీ దృష్టికి ఏమైనా వచ్చిందా అనేది? లేదులేండి. సరే, ఇప్పుడు అంటే సర్పంచ్ ఎన్నికలు లేవు, చాలా రోజులు అవుతుంది, 2 సంవత్సరాలుగా వస్తుంది. మొత్తం కూడా కేంద్ర నిధులు ఆగిపోవడం జరిగింది. మరి అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా? అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు కూడా సర్పంచ్ గారు ఆయన చేతుల మీద చేయాల్సిన పనులు చేస్తున్నాం. ఏ పనులు లేకపోయినా కూడా ఇప్పుడు పెద్ద ఆయన చేస్తూనే ఉండు. ఆయన చేతన పనులు లైట్లు వేయించడం కానీ, ఏదైనా మురికాలు బ్లీచింగ్ పౌడర్ కానీ, ఆయనకి చేయాల్సిన పనులని ఆయన చేతుల మీద చేస్తూనే ఉండు. ఆపట్ల పని ఇది నడుతూనే ఉంది. స్పెషల్ ఆఫీసర్ల పాలన ఏ విధంగా? స్పెషల్ ఆఫీసర్లు సహకరించబట్టే కదా సార్ మేము కూడా చేసేది. ఇంతకుముందు వచ్చినప్పుడు వాళ్ళు కూడా సహకరించారు, మంచిగా పని చేయించారు. వాళ్ళు కూడా హరితారంలో కూడా మా కాడికి 5 కలెక్టర్లు వచ్చేటప్పుడు 5 కలెక్టర్ కూడా మా కాడ 5 రోజులు నుండి విజిట్ చేసి మా గ్రామాన్ని మంచిగా నెంబర్ 1 ఉంది. మాకు రావాలి ఫస్ట్ ఫేజ్. అప్పుడు రాజకీయ ఒత్తిళ్ళ వల్ల వేరే ఊరికి పోవడం జరిగింది. అది 5 కలెక్టర్లు వచ్చారు మా కాడ. ఒక వారం 10 రోజులు ఉంటారు. కానీ మొత్తం పనులు ఏంది, రోడ్లు ఏంది, పర్యావరణం ఏంది, గుడి ఉన్నప్పుడే అంత వీక్షించి అనువను మొత్తం శోధించే వాళ్ళు బెస్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు వాళ్ళ వారికి. కానీ మనలో రాజకీయ ప్రభావం వల్ల రాలేదు.
సార్ సూర్యాపేట జిల్లాగా విడిపోయిన తర్వాత నూతనంగా ఏర్పడిన తర్వాత ఎట్లాంటి డెవలప్ అయిందంటారు సార్? మంచిగా అయింది సార్. అంతే ఇంతకుముందు నల్లగొండలో ఉన్నప్పుడు ఏది కూడా జిల్లాలు మండలాలు మరిన్ని ఉన్నాయి, గ్రామాలు మరిన్ని ఉన్నాయి. అప్పుడు ఏది దవన్న రాకపోయేది. ఇప్పుడు సూర్యాపేట దగ్గర ఉందిగా, ఏ పనైనా సవ్యంగా జరుగుతుంది, ఎమ్మటి చేసుకోలేస్తాను. అంటే సార్ గత ప్రభుత్వంలో మీరు కూడా చూసే ఉంటారు, ఉప సర్పంచ్లకు చెక్ పవర్ ఇవ్వడం జరిగింది. అది ఈ ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తే బాగుంటుంది అంటారా? ఖచ్చితంగా బాగుంటుంది. అది వాళ్ళు చేయటం అనేది ఆ మంచి పని. అది అది చేయబట్టి చాలా మందికి ఉప సర్పంచులు పనులు చేసుకోగలిగారు. ఇద్దరు సాన్నిధ్యం కూడా కొంతమందికి మంచిగా ఉంది. ఈ గవర్నమెంట్ కూడా అదే పనిని చేస్తే మంచిగా ఉంటుంది నా ఆలోచన. అంటే మరి ఇది పెట్టాలని చెప్పేసి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు, ఉప సర్పంచ్లకు చెక్ పవర్ ఇవ్వాలని? తప్పకుండా నేను తీసుకెళ్తాను, మేడం గారు కూడా చెప్తాం. అంటే విఆర్ఏ వ్యవస్థను కూడా గత ప్రభుత్వం తొలగించడం జరిగింది, మీరు తీసుకుంటున్నారు, దాని ద్వారా లాభాలు ఏంటి? లాభాలు అంటే ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఆ వ్యవస్థను తీసేయకుండా ఉండాల్సింది. అప్పుడు ఏదైనా రైతుకు కావాలంటే పనులు విఆర్ఓ ఎవరు వాళ్ళు చేసి పెట్టేది. ఇప్పుడు ప్రతి ఒక్క దానికి మండల ఆఫీస్కి పోవాల్సి వస్తుంది. అది ఇప్పుడు సన్నకారు రైతులకి ఎక్కడ ఏ పని చేసుకోవాలి. ఇప్పుడు మా నాన్నగారు, మా తాతయ్య గారు చనిపోయిండు, ఇప్పుడు మా నాన్నగారికి తెలియదు. ఇంతకుముందు విఆర్ఓ అయినా విఆర్ఏ అయినా ఊళ్ళలోకి వచ్చి ఇది ఫలానని తెలిసేది, పని చేయించుకునేది. మండల ఆఫీస్కి పోతే చాలా వరకు తెలియట్లే. వాళ్ళ కమిషన్లని వాడిని చాలా మంది రైతులు ఇబ్బంది పడతారు. ఆ వ్యవస్థ కూడా ఉంటే బాగుంటుందని నా ఆలోచన. ధరణి ఎట్లా ఉండే గతంలో? ధరణి పర్లేదండి, ధరణి కూడా మంచి పని లేదు. ఇప్పుడు భూభారతిగా మార్చారు కదా, భూభారతిలో ధరణిలో కోల్పోయిన భూబాధితులకు న్యాయం జరుగుతుందా? న్యాయం జరుగుతుందండి. చాలా వరకు మనకాడ కూడా మొన్న ఆ రోజు పెట్టి అందరూ వచ్చి అప్లికేషన్లు ఇచ్చారు. చాలా వరకు అయిపోతున్నాయి అవి కూడా. కొంతమంది భూములు ఉండి భూమి లేకపోవటం, పట్టాలు ఉండి భూమి లేకపోవటం, భూమి ఉండి పట్టాలు లేకపోవటం, అలాంటివి జరిగినాయి కూడా ఇప్పుడు సవరణలు చేస్తారు. మావి కూడా మా వాళ్ళు చాలా వరకు కూడా అయితేనే ఉన్నాయి, రికవర్ చేస్తూనే ఉంటారు, మళ్ళీ రీప్లే చేస్తూనే ఉంటారు. సార్ మీ దాంట్లో కొంతమంది నాయకులు, ఎంతమంది రాజకీయాలు మారినా సీనియర్ నాయకులను గుర్తించట్లేరు. గత ప్రభుత్వంలో అదే జరిగింది, ఇందులో కూడా అదే జరుగుతుంది. మేము కష్టపడి జెండా మోసినాం, ప్రాధాన్యత లేదు. పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకు మొదటి ప్రాధాన్యత దక్కుతుందని చెప్పేసి అంటున్నారు. వాస్తవం అంటారు అది? సీనియర్ నాయకులు పట్టించుకోకపోవడం ఉండదండి, వాళ్ళే గారు పార్టీని ముందు నడిపేది. వాళ్ళు ఆహపోవాలి అంతే ఉంటాయి, కానీ వాళ్ళు కూడా వాళ్ళ సలహా సూచనలు తీసుకుంటూనే ఉంటారు. వాళ్ళకనేది ప్రాధాన్యత ఇవ్వట్లేదని ఆలోచన ఉంది వాళ్ళకి, వాళ్ళు పట్టించుకోవట్లేదని ఆలోచన ఉందిలే. కానీ మంచిగా చెడని అందరు సలహాలు సూచనలు తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా అందుబాటులో ఉండరు, ఏదంటే సార్తో మాట్లాడాలంటదంట, వాస్తవం? అదేం లేదే సార్, అదేం లేదు. మాట్లాడితే అందరు నాయకులు కలుతారు, సార్ కూడా, మేడం కూడా కలుతుంది, అందరిది మంచిగానే ఉంటారు వాళ్ళు. అంటే ఇంకా 3 సంవత్సరాల కాంగ్రెస్ ప్రయాణం ఏ విధంగా ఉండబోతుంది సార్? మంచిగానే ఉంటుంది సార్. వాళ్ళు అనుకున్న పనులన్నీ 6 గ్యారెంటీలు కూడా కంపల్సరీగా చేస్తారు. ప్రజలకు మంచి చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మా ఊరు రాజకీయ ప్రక్షాళనలో రాజకీయ నాయకులు మీరు అన్నట్టు పెద్దల్ని గుర్తించకపోవటం ఏం లేదు సార్. వాళ్ళకి రాలేదని వాళ్ళంతా వాళ్ళ ఈర్చపడి వెనకబడిపోతారు, ముందుకు రావాల్సిన వాళ్ళు వెనకబడిపోతారు. దానివల్ల అంటే ఎందుకు అట్లా, ఎందుకు వెనకబడుతున్నారు? అంటే గుర్తించకపోవడంతో వెనకబడుతున్నారా, లేక వాళ్ళకి సాధ్యం కావట్లేదా పార్టీలు చేయవచ్చు? గుర్తిస్తూనే ఉంది సార్, పార్టీకి ప్రతి ఒక్క వ్యక్తి అవసరం. వాళ్ళ ఆలోచనల వల్ల వాళ్ళు మనిషిని వెనకపోతారు, లేదని గుర్తించకపోవటం అంటే ఏం లేదు. వాళ్ళ తగ్గ కోరికలకు అనుగుణంగా లేదని వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఆలోచన పోవాలని పార్టీ ఒక్కరితో ఆగిపోదుగా, నాతో నీతో ఆగిపోదుగా, అందరూ కావాలి కదా దానికి. అది సరే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏంటంటే వర్గపోరు ఎక్కువ ఉంది, నా వర్గం నాది. దానివల్ల పార్టీ చాలా వరకు మా ఊర్లో దెబ్బతింటుంది. వాళ్ళు 10 మంది గ్యాంగ్ ఉంటాం, వీళ్ళు 10 మంది గ్యాంగ్ ఉంటాం, అట్లా గ్రూప్ రాజకీయాలు ఎక్కువైనా అసలుకి. రాష్ట్రంలో ఉన్న దానికంటే మా ఊర్లో ఎక్కువ ఉంటుంది గ్రూప్ రాజకీయం. ఎందుకు మరి అట్లా గ్రూప్ రాజకీయాలు లేకుండా చేయలేకపోతుందా మేడం గారు? ఇప్పుడు ఈ సర్పంచ్ ఎన్నికలు వచ్చినప్పుడైనా చర్చించి మాట్లాడదామని చాలాసార్లు చెప్పింది, కానీ గ్రూప్ రాజకీయాలుగా కలవట్లేదు. మేడం గారు చాలా ఈ ఎండొద్దు, మొత్తం కుమ్మటిగానే ఒక్కరిగా ఉండాలనేది మేడం ఆలోచన, సార్ కూడా ఆలోచన. ఈ గ్రూప్ రాజకీయాలు సరి అవుతాయి, సరి కాకపోతే తప్పదు గ్రామంగా. సరే, ఇప్పుడు తీన్మార్ మల్లన్న నూతన పార్టీ పెట్టిండు, ఆయన మీ పార్టీలనే ఎమ్మెల్సీగా గెలిచిండు. దాని ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా ఇబ్బంది జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? ఇబ్బంది లేదు, మా పార్టీ తరఫున ఉన్నాయి కదా, తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అయింది. అదే ఇప్పుడు కొత్త పార్టీ పెట్టిండు కదా, కొత్త ఆయన వల్ల ఏం ప్రభావం జరగదండి పార్టీకి. మొన్న పార్టీ పెట్టిన నేను, ఈ కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళ నుంచి ఉంది, దానివల్ల ఏం వల్ల కలేదు. నాయకులు అటువైపు మొగ్గు ఏముండదండి.
అంటే బీసీ వర్గీకరణపై మీ ఆలోచన మీ అభిప్రాయం? బీసీ వర్గీకరణ చేయడం అనేది మంచిది సార్. వాళ్ళు జనాభా ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి ఇంతవరకు ఇప్పుడు సరైన న్యాయం జరగలేదు. బీసీ వర్గీకరణ చేస్తే మంచిదని మంచిదే చేస్తే. అంటే ఇప్పుడు 42% రిజర్వేషన్ సాధ్యమైంది అంటారా? అది కోర్టులో పెండింగ్లో ఉందిగా, సాధ్యమైతే మంచిది. ఇంకా దానికోసమనే ఎన్నికలు ఆపుతున్నారు అంతే. అవునవును. అసలు 2 సంవత్సరాలకి ఆగటం చాలా ఎక్కువ టైం. ఇది ఎప్పుడు జరగాల్సిన ఎన్నికలు ఆ బీసీ వర్గీకరణ కోసమే ఇన్నాళ్ళు పట్టింది. సార్ ఇంకోటి ఏంటంటే మేజర్గా ఈ విలేజ్లలో బాగా ఈ వీధి కుక్కలతోటి ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి తెలుస్తుంది ప్రజలంతా కూడా. దాన్ని ఎట్లా నిర్మూలన కోసం ప్రభుత్వాలు ఏం చేయబోతున్నాయి? ఇది కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా సార్, వీధి కుక్కల్ని ఖాళీ ప్రదేశాల్లో వదిలేయాలని. అది చేస్తే మంచిది. చిన్న పిల్లగాళ్ళు చాలామంది ఉన్నారు, దానివల్ల ఇబ్బంది చాలా ఎదుర్కొంటారు. ఈ పిల్లగాళ్ళు ఇక్కడ అందరూ విలేజ్ అందరూ పనికి పోయిలా ఉంటారు. పిల్లగాళ్ళని పక్కింటి వాళ్ళకి వాళ్ళకి చెప్పిపోతారు. వాళ్ళ ఆ ఇంట్లోకి ఈ ఇంట్లోకి వచ్చేటప్పుడు వీధి కుక్కలు 2-3 కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా ఇబ్బంది అయింది. ఆ పక్క ఊరిలో ఒక ఆయన చనిపోయింది కూడా, రైబీస్ వ్యాధి వచ్చి. మా ఊళ్ళో కూడా 2-3 పిల్లగాళ్ళు కలిసింది. మా ఇంటి ఎదురుగా అమ్మని కూడా కలిసింది వీధి కుక్కల వల్ల. అంటే భయానికి స్కూల్ కూడా వెళ్ళట్లేదు. అది వారికి చాలా డేంజరస్. అది వీధి కుక్కల వల్ల ఒక పిల్లగాడు ఇది ఆగమైపోయింది కూడా. మీరు మాజీ ఉప సర్పంచ్గా మీరు దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? మేము పోయినసారి మేము అప్పుడున్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేనే తరివేసిన అసలు కుక్కలు లేకుండా మా ఊళ్ళో వరకు చాలా వరకు. ఒక కుక్కలు పట్టే వాళ్ళు ఉంటే పట్టించి తోలిచ్చినాం. ఇప్పుడు కూడా ఆలోచన చేస్తే బాగుంటుంది. సరే, ఈ బాల ఉగ్ర నరసింహస్వామి ప్రత్యేకతలు ఏంటి సార్? బాల ఉగ్ర నరసింహస్వామి సాక్షాత్తు వైకుంఠవనంగా వచ్చిన స్వామి, మహిమగల దేవుడు. ఆ స్వామి నమ్మిన కోరిన వారికి కొంగు బంగారం. ఎలాంటి కోరికలైనా స్వామి తీరుతాడు. నమ్మకంగా స్వామి కాడ వచ్చి మొక్కుకుంటే మన ఎలాంటి స్వార్థం లేకుండా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుస్తారు స్వామి. సార్ ఇక్కడికి అంటే బాల ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కు రావాలంటే భక్తులు ఎక్కడి నుంచి రావాలి? దానికి రోడ్డు మార్గాలు ఏంటి? బస్ సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి సార్ ప్రజలకు? హైదరాబాద్ అన్నంగా వస్తే కోదాడు ఉంది. కోదాడంగా మేల్చర్ రోడ్లో ఎర్రవరం స్టాప్ ఉంది సార్. బస్సులు కానీ ఆటోలు కానీ ఉంటాయి. మనది కూడా ఆటో స్టాండ్ ఉంది, రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇంతకుముందు జనాలు బాగా పోటెత్తినప్పుడు ఆ డిపో వాళ్ళు 3-4 బస్సులు వేసారు. ఇప్పుడు జనం రద్దీ తగ్గింది కాబట్టి ఆటోలు నడుస్తున్నాయి. ఓకే సార్, రేపు ఎన్నికలు రాబోతున్నాయి, ఏది గ్రామ పంచాయతీ ఎన్నికలు. మరి మీరు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? పార్టీ తరఫున కానీ అండ్ మీ పరంగా కానీ పర్సనల్ పరంగా కానీ ఏం చెప్పదలుచుకున్నారు ఓటర్లకి? ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలి? మీ కాంగ్రెస్కు ఎందుకు ఓటేయాలి? ఫలానా శ్రీను గారికి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? మీరు అడిగిన ప్రశ్న నెంబర్ మంచి ప్రశ్న అండి. ఇంతకుముందు గవర్నమెంట్ని చూసుకోవాలి, ఆలోచించాలి. ఇప్పుడున్న గవర్నమెంట్ చూసి ఆలోచించుకోవాలి. ఏది పని జరుగుతుంది, ఏది పని జరగదు. వేసే వ్యక్తి ఓటు, ఆయన వ్యక్తిత్వం ఏంది, మంచోడా చెడ్డోడా, ఆ నిలబెడితే గెలిస్తే పని చేస్తాడా లేదా అనేది కూడా ఆలోచించి మంచి జరిగే వాళ్ళకి ఓటేయాలి. ఎవరు చేసినా కూడా ఏం లేదు, ఎవరు మంచి చేస్తారో వాళ్ళకి ఓటేస్తే మంచిది నా ఆలోచన. కాంగ్రెస్ పార్టీ మా ఊరికి గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల క్రితం కూడా 100 ఇళ్ళు దాకా వచ్చింది. ఇప్పుడు కూడా ఖచ్చితంగా నెరవేరుస్తుంది అనేది నా ఆలోచన. ఓకే సార్, ఇక్కడ అంటే రేపు సర్పంచ్గా అనుకునే వాళ్ళు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండరు, ఎక్కడో సిటీలో బతుకుతున్నారు. స్థానికంగా ఉండే వాళ్ళకే మేము ఓటేయాలనుకుంటున్నాం, కానీ వాళ్ళు పోటీలకు రావట్లేరు అని చెప్పేసి కొంతమంది ప్రజల వాదన. ఈ బయట ఉండే వాళ్ళకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? బయట ఉండే వాళ్ళు రాజకీయం చేసింది, రాజకీయ నాయకులు లేని పెద్ద తలకాయ లెక్క ఉంటారులే, కానీ మ్యాక్సిమం ఊళ్ళో రాజకీయం సర్పంచ్గా పోటీ చేస్తారండి. వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటారు అంతే. పోయినసారి అంతకుముందు సారి మా తాతయ్య గారు చేసిండు సుల్తాన్ ముత్తయ్య అని. ఇప్పుడు సర్పంచ్ గారు వీలపల్లి వెంకట సుబ్బారావు గారు చేశారు. వాళ్ళు ఇక్కడే ఊరు, ఆయన ఉండటం అనేది కోదాట్లో ఉంటాడు. ప్రతి ఒక్క దానికి అందుబాటులో ఉంటాడు. ఆయన కోదాట్లో ఉన్నా కూడా తెల్లసరికి లేనే ఉంటాడు. 95 సంవత్సరాల వయసు అయినా కూడా మనకంటే ఎక్కువ చురుగ్గా ఆలోచించి పనులు చేస్తారు ఆయన. మనిషి ఎక్కడుందని కాదు ముఖ్యం, పని అవుతుందా లేదని ముఖ్యం, అభివృద్ధి చేసిందా లేదని అది ఆలోచించాలి. మనిషి ఊళ్ళు ఉంటేది, ఊరు బయట ఉంటేది. ముఖ్యమంత్రి అన్న హైదరాబాద్ ఉంటుందండి, మనిషి పనులు కావట్లేదా? ఓకే సార్, ఇప్పుడు నవరాత్రులు, బతుకమ్మ, దసరా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? మా కాడ దసరా అనేది 2 విగ్రహాలు పెట్టడం జరిగింది సార్. మా విగ్రహం లేకపోయినా మా కొత్తూరు కానీ పాతూరు కానీ ప్రజలందరూ కూడా ఐకమత్యంగా కలిసి కుల మతాలతో సంబంధం లేకుండా అందరూ కలిసి సంతోషంగా జరుపుకుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.